శతమానం భవతి. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఆగండి. రండి మీరు. ఏయ్, నీకు బుద్ధుందా? పెళ్లి జరుగుతూ ఉంటే ఆపమంటావేంటి? ఈ పెళ్లి జరగటం నీకు కావాలి, ఆంటీ పరువు నిలబడ్డం నాకు కావాలి. పెద్ద మనసు చేసుకున్న ఆవిడ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే ఇంతకంటే గొప్ప పనే ఉంటుంది. ఏ అందరూ కలిసిపోయారని కుళ్ళుకుంటున్నావా? బాను ఫ్రెండ్ వన్ని రెచ్చిపోకు. ఏయ్, ఈ ప్రశ్న నేనే అడుగుతున్నాను. నీ ప్రాబ్లం ఏంటి? చెప్పడానికి కదా ఆపమని చెప్పింది. ఇక్కడ పెళ్లి తంతు జరుగుతుంటే ఏంటి నీ గొడవ? బాగుంది అంకుల్, చాలా బాగుంది. అందరికి నేను గొడవ పెట్టినట్టే కనిపిస్తున్నానా? అరే, ఆంటీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని, అందరూ గొప్పగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎంతో పెద్ద మనసుతో ఆంటీ ఈ పెళ్లి చేయాలనుకుంటుంటే ఈ మండపంలో కూర్చున్న వాళ్ళు అలా అనుకోవటం లేదు. ఆంటీకి గతి లేక ఆ పీటల మీద కూర్చుంది అంటున్నారు. మతి లేక ఈ పెళ్లి చేయిస్తుంది అంటున్నారు. తగిన శాస్తి జరిగింది అని నవ్వుకుంటున్నారు. ఊర్మిళకి ఇలాగే జరగాలని చెవులు కొరుకుంటున్నారు. ఎవరు నా గురించి అలా అన్నది? నువ్వాగమ్మా, నేను మాట్లాడతాను. పిచ్చి పిచ్చి మాటలు చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి. ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేకపోతే మండపం నుంచి బయటికి వెళ్ళిపో. మేమందరం ఒకటవడం నీకు నచ్చకపోతే మా అందరినీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపో. అంతేకాని నిండు పందిట్లో గొడవ పెట్టాలని చూస్తే మాత్రం ఆడదానివని కూడా చూడను. ఏంటి కార్తీక్ నన్నంటున్నావు? అరే, ఇవేవి నేను కల్పించినవి కాదు. మీ అమ్మ గురించి నలుగురు అంటూ ఉంటే విని తట్టుకోలేక తీసుకొచ్చాను. నువ్వు భానుమాయలో ఉన్నా నేను మాత్రం ఆంటీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చూస్తారేంటి? ఏం మాట్లాడుకుంటున్నారో నిజంగా ధైర్యంగా చెప్పండి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్నదే మాట్లాడుతున్నాం. వద్దులే వదినా, ఎందుకొచ్చిన గొడవ? అనవసరంగా ఈ పిల్ల తీసుకొస్తే మనం వచ్చాం. మర్యాదగా ఏమన్నారో చెప్పండి, లేదంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను. నీకు భయపడేదేంటి? మేమేమైనా నీ మోచేతి నీళ్ళు తాగి బతుకుతున్నామా? నువ్వేమైనా మాకు 10 రూపాయలు సాయం చేస్తున్నావా? నిన్నటి వరకు అందరి దగ్గర ఏం కూతలు కూసావు? వాస్తవరావు కుటుంబం అంటే నాకు పడదు, బాను అంటే నాకు ఇష్టం లేదు, నా కొడుకు దాని మెల్లో తాలి కట్టినా దాన్ని నా గుమ్మం ఎక్కనివ్వనని అందరి దగ్గర చెప్పుకున్నావు కదా. నా కొడుకు శ్రీరామచంద్రుడు నేను గీసిన గీత దాటడు అని అన్ని కూతలు కూసావు. కానీ ఏమైంది? నీ కోడలి నువ్వు గుమ్మంలో అడుగు పెట్టనివ్వకపోతే నీ కొడుకు ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. తన భార్యని బంగారంలో చూసుకున్నాడు కాబట్టే బాను ఇప్పుడు తల్లి కాబోతుంది. ఇంకా నీ పెత్తనమేమైంది? మొత్తానికి నీ పరువు పోయింది. ఈ విషయం అందరికి తెలిస్తే నీ ముఖం మీద ఉమ్మేస్తారు. అదేదో పెద్ద త్యాగమూర్తిలాగా ఈ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు. నాది పెద్ద మనసు, అందుకే నేను వాళ్ళని క్షమించానంటూ నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నీ సంగతి ఎవరికి తెలీదు. ఇవేమీ అబద్ధాలు కావు, ఇవన్నీ పచ్చి నిజాలు కాబట్టే మేము అంటున్నాం. ఏం తప్ప? నీ కడుపు మంట చల్లారిందా? ఏ మాటలైతే నేను వినకూడదనుకున్నానో ఇదిగో
నీ పుణ్యమా అని అన్ని మాటలు విన్నాను. ఇన్నాళ్ళు నా వల్ల సాయం పొందిన వాళ్లే నా తప్పుని వేలెత్తి చూపిస్తుంటే నేను భరించలేకపోతున్నాను. కన్ను మూసే వరకు అలాగే బతకాలనుకున్నాను. ఎప్పుడు ఎవరి ముందు కూడా నేను తల దించకూడదని చెప్పి అనుకున్నాను. కానీ ఇదిగో నీ వల్లే, కేవలం నీ వల్లే ఈరోజు వీళ్ళు నన్ననే స్థాయికొచ్చారు. నా ముందు తలెత్తుకుని నిలబడలేనటువంటి మనుషులు ఇప్పుడు నన్ననేటువంటి స్థాయికి తీసుకొచ్చావు. ఏంటమ్మా ఇది? ఇందులో భాను చేసిన పనే ఉంది. వాళ్ళెవరో అనడం ఏంటి, నువ్వు భాను నిందించడం ఏంటి? అసలు ఏమైనా ఇందులో అర్థం ఉందా? బాగుంది కార్తీక్, చాలా బాగుంది. ఈ క్షణానికి కూడా నువ్వు ఆ భాను వైపే మాట్లాడుతున్నావు. తన కుటుంబంలో ఎవరికి బాధ కలగకూడదని ఆలోచిస్తున్నావు. ఇది చాలరా నువ్వు ఈ అమ్మని మర్చిపోయావని చెప్పడానికి, నీ భార్య మీద నువ్వెంత ప్రేమని పెంచుకున్నావో చెప్పడానికి. దానికి నీ భార్య తల్లి కాబోతుంది అని తెలిసేసరికి ఈ కన్న తల్లి బాధని మర్చిపోయావు. ఇక చాలత్తయ్య, మీరింతకు మించి ఒక్క మాట మాట్లాడినా నా గుండె బద్దలైపోయేలా ఉంది. ఆయన నన్ను గుండెల్లో పెట్టుకున్నారు కాదు, నన్ను ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఆ ప్రేమకి నేను తల వంచాను. నేనెన్ని మాటలన్నా మౌనంగా భరించారు, సహించారు. చివరికి నేను ఆయన్ని ప్రేమించేలా చేసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు నా వల్ల నిందలు పడుతున్నా మౌనంగా భరిస్తున్నారు. ఈ క్షణం కూడా నా పరువు కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. భాను ప్లీజ్, దయచేసి నన్ను ఆపొద్దు. శిఖరం అంత ఎత్తు ఎదిగిన ఆయన్ని మీరింతలా నిందిస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఈ క్షణం వరకు మా ఇంటి పరువు కోసమే ఆలోచించారు, ఈ పెళ్లి జరగాలని ఆరాటపడ్డారు. కానీ ఇప్పుడు వాటన్నింటికన్నా ముఖ్యం నా భర్త పరువు ఆయన గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత. నా గుండెలు బద్దలైపోతున్నా నేను దాచిన నిజం ఇప్పుడు చెప్తున్నాను. నేను గర్భవతిని అవ్వడానికి కారణం ఆయన కాదు. నేను తల్లిని అవుతున్నానంటే ఆయనకే సంబంధము లేదు. అసలు నాకు ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇది నిజం నిజం నిజం. అమ్మయ్యా, మొత్తానికి నేను అనుకున్నది జరిగింది. భాను, ఇంక నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి. ఈ భూప్రపంచంలో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. బావుందమ్మా, మొగుడుతో సంబంధం లేకుండా తల్లినవుతున్నానంటే నమ్మడానికి ఎక్కడెవరు దద్దమ్మలు లేరు. కాలు జారకుండా కడుపు ఎలా వస్తుంది? ఇంకాపండి, భాను ఏ తప్పు చేయలేదు.